మీద జనాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, అత్యధిక పరిస్థితుల్లోనే బయటికి వెళ్ళాలి. బాగానే ఉన్నది, అందరూ కూడా భయభ్రాంతులై గవర్నమెంట్ చెప్పినట్టు చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు, ఎవరు బయటకు వస్తలేరు. అలాంటి సమయంలో ఎన్ఎస్యుఐ పిల్లలు ఏమన్నారు, ఈసారి ఎగ్జామ్స్ మీరు పోస్ట్పోన్ చేయండి, కరోనా ఉన్నది, మేము ఎగ్జామ్ రాయలేమని చెప్పారు. కోర్టులో కూడా కేసు వేశారు. అయినా మేము ఎగ్జామ్ పెడతామని గట్టి అంటే ఇవాళ మేము జైలుకు వచ్చినాము. జైలు దగ్గర కూడా ఏమంటున్నారు, కరోనా, దాని మీద వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తున్నారు. మరి మీరు ఎగ్జామ్ ఎట్లా పెడతారా? మీరు ఎగ్జామ్ పెట్టినప్పుడు నలుగురు ఒక దగ్గర కూర్చొని రాయాలి కదా, కరోనా రాదా? ప్రభుత్వం ఏమో వాళ్ళ కార్యక్రమాలు అయితే చేస్తారు. ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్లో వెళ్ళి రోజు మీటింగులు పెడతాడు. వాళ్ళ మంత్రులు వచ్చి బయట ఏది ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేస్తారు, లేకపోతే బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తారు, ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. కానీ స్టూడెంట్స్ మాత్రం ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశాలు ఇచ్చినట్టు ఈ లొల్లే లేదు. నేను 6 ఏళ్లలో చూస్తున్నాను. నేను 42 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నా. నేను ఎప్పటి నుంచి బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ నుంచి చూసా, ఇప్పటి వరకు కేసీఆర్ వరకు కూడా చూసిన. ఏ ముఖ్యమంత్రి కూడా పొద్దున కలుస్తాడా? ఒక 1 అవర్ కలుస్తాడు. ఇందిరాగాంధీ కలిసేది, రాజీవ్ గాంధీ కలిసేది, ఏ ముఖ్యమంత్రులు కూడా కలుస్తారు. ఈయన ఎందుకో కలవడు. రైతులు వస్తే కలవడు, అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కలవరు. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మా ముఖ్యమంత్రి గారు దయచేసి రోజు 1 గంట కలువురా బాబు, వారానికి 3 రోజులు కలువు. రైతు వస్తాడు, పేదవాడు చెప్పుకుంటాడు, వాని బాధ వెలిపిస్తాడు. నువ్వు కేవలం నేను కలవను, నేను మంత్రులే కలుస్తా, నాకు మహేందర్ రెడ్డి ఒక్కడు ఉంటే సరిపోతుంది, లేకుంటే చీఫ్ సెక్రటరీ ఉంటే సరిపోతుంది అంటే నడవదా బాబు? ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన కూడా ముఖ్యమంత్రి వినాలి. రాముడు కూడా అర్ధరాత్రి 14 గంటలు వనవాస అయినా రాత్రి కూడా తిరిగిండట. నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కేవలం మహేందర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ మాటింటే ఎట్లా? ప్రజలలో ఏమున్నదో తెలుసుకో. అప్పుడప్పుడు కలుస్తుంటే నీకు కూడా తెలుస్తుంది. ఏదైనా ఇవాళ మమ్మల్ని కలవనీయలే, ఏంటంటే కరోనా అని వీడియో కాన్ఫరెన్స్లో మా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకట్ తోటి మాట్లాడాను. మా లాయర్ లీగల్ సెల్ దామోదర్ రెడ్డి గారు ఈ కేసు చేస్తున్నారు. 14 రోజులు రిమాండ్ చేశారు. బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తావు. ఏదైనా ఎన్ఎస్ఐ పిల్లలు జైల్లో ఉన్నందుకు మాకు బాధ ఉన్నది. అయినా వారు ఒక ప్రజల పక్షాన నిలబడ్డందుకు వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గట్టిగా ఉండండి, మన టైం కూడా వస్తుంది. ప్రభుత్వం చేసే ఈ పనుల వల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ తేవడానికి మనం శాయశక్తులకు కృషి చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.